హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక ట్రెడిషనల్ స్వీట్ అంటే పరమాన్నం మీకు తెలుసు కదండి. రైస్తో కాకుండా ఇలా కొర్ర బియ్యంతో తయారు చేసుకునే ఈ పరమాన్నం రుచి నిజంగా చాలా బాగుంటుందండి. ప్రతిదీ చాలా బాగుంటుంది అంటాం కదా, కానీ ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం నేను 1/3 కప్పు కొర్రలు తీసుకున్నానండి. తీసుకొని వీటిని 2 గంటలు నానబెట్టుకున్నాను. నానబెట్టుకుంటే మనం ఆ నానబెట్టుకున్న టైం ఒకటే మనకి పడుతుంది. మిగతా టైం అంతా చాలా ఫాస్ట్గా రెడీ అయిపోద్దండి ఈ స్వీటు. 2 గంటలు నానబెట్టుకున్న కొర్ర బియ్యానికి కప్పు అదే 1/3 కప్పు తీసుకున్నాను కదా, ఏ కప్పుతో అయితే కొర్ర బియ్యం తీసుకున్నామో పాలు కాసి చల్లార్చిన పాలండి, కాసి చల్లార్చిన 6 కప్పులు పాలు తీసుకోవాలండి. ఏ కప్పు అయితే కొర్ర బియ్యం తీసుకొని నానబెట్టుకుంటామో అదే కప్పుతోటి 6 కప్పులు పాలు తీసుకోవాలి. పాలు స్టవ్ మీద పెట్టుకొని మంటలు మీడియంలో పెట్టుకొని ఒక పొంగు వచ్చిన దాకా కలుపుకోవాలండి. అంటే ఆల్రెడీ మరిగించిన పాలే కనుక ఒక్కసారి పొంగు వస్తే సరిపోద్ది. లేదు పచ్చిపాలు తీసుకుంటే కొంచెం ఒక 5 నిమిషాలు మరిగించాలి. పొంగు వచ్చిన తర్వాత కూడా కొంచెం చిక్కబడాలన్నమాట. ఇవి మరిగించిన పాలే కనుక ఒక పొంగు వచ్చిన తర్వాత మంటను తక్కువలో పెట్టేసుకొని మనం ఆల్రెడీ నానబెట్టుకున్న కొర్రలు ఉన్నాయి కదండి, కొర్ర బియ్యం, అవి వీటిలో పాలల్లో వేసుకోవాలండి. నిజంగా ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. ఎందుకంటే కొర్రలు మనకి శరీరానికి మంచిదే, పాలు కూడా మంచిదే. ఇందులో మనం పంచదార కానీ నెయ్యి కానీ నూనె కానీ ఎక్కడ ఉపయోగించాం కనుక బెల్లంతో తయారు చేసుకుంటాం కనుక ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పొచ్చు. మనకి స్వీట్ అంటే ఇష్టపడిన వాళ్ళకి ఇది చాలా చాలా బాగా నచ్చుతుంది. అసలు స్వీట్ ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇది బాగుంటుంది. ఎందుకంటే దీన్ని కమ్మదనం అలా ఉంటుంది అన్నమాట. స్వీట్గా ఉండదు, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా బియ్యం పాలల్లోని చక్కగా కలుపుకొని మంటను మీడియంలో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలండి. కలుపుకుంటేనే అప్పుడు బియ్యం బాగా ఉడికి ఈ పరమాన్నం జిగురు వస్తుందండి. లేకపోతే పొడి పొడిగా వచ్చి అంత బాగుండదు. ఇప్పుడు చూడండి, నానబెట్టాం కనుక బియ్యం చాలా తొందరగా ఉడికిపోయి చూసారా. సేమ్ జీడిపప్పు పాలలో ఉడికించుకొని తింటే మీకు ఎలా ఉంటుందో అంత కమ్మగా ఉంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం బెల్లాన్ని పొడిలాగా సన్నగా పలచగా చెక్కుకొని మనం ఏ కప్పుతో కొర్ర బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి బెల్లాన్ని కొలుచుకొని తీసుకోవాలండి. తీసుకొని మనం పరమాన్నం ఉడికింది కదండి, దాంట్లో వేసుకోవాలి. అయితే ఇది విరిగిపోవడం అలా ఏం ఉండదండి. మనం అన్నం బియ్యంతో తయారు చేసుకునే పరమాన్నం లాగా విరిగిపోదండి. ఇలా ఇప్పుడు అంత దగ్గరగా అయిపోయింది కదండి, ఇలాగ అంచులు వదిలేస్తున్నట్టు కనబడింది కదా, ఈ స్టేజ్లోనే మనం బెల్లాన్ని కలుపుకోవాలండి. దీంట్లో పంచదార కూడా వేసుకోవచ్చు. బెల్లంతో అయితే ఇంకా బాగుంటుంది, చాలా మనకి హెల్దీ కూడా కనుక నేను బెల్లంతో తయారు చేశాను. ఓకేనండి. ఇలాగ బాగా బెల్లం కరిగి ఇంకొంచెం కొత్తమని ముదర పాకం వచ్చినట్టు ఉడుకుతుంది చూడండి, అలా పాకం వచ్చినట్టుగా ఉడకాలి. ఇప్పుడు ఇదంతా ఉడుకుతున్నప్పుడు ఒక 4 యాలకుల పొడి తీసి చితగొట్టుకొని ఆ పైనుండే తొక్కులు తీసేసి ఉత్తి పొడి మాత్రం వేసుకోవాలండి. అలా వేసుకొని ఈ పరమాన్నం చూసారా, బుడగలు వస్తున్నాయి కదా, అలా బబుల్స్లా వచ్చాయి అంటే పరమాన్నం చిక్కగా ముద్ర పాకంగా ఉడికినట్లు లెక్కమాట. ఇది చల్లారిపోయిన తర్వాత గట్టిపడుతుంది. చూసారా ఎంత బాగుందో. మీకు పాయసంలాగా పలచగా చేసుకోవాలనుకుంటే ఇంకో 2 కప్పులు పాలు ఎక్స్ట్రా పోసుకోండి. ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చల్లారిన తర్వాత వడ్డించుకోండి. ఇలా గట్టిగా పొంగల్ ఉంటుంది కదండి, మనం పాలు పొంగల్ ఎలా ఉంటుందో సేమ్ ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది. దీంట్లోకి జీడిపప్పు, బాదాము, కిస్మిస్ నేతిలో వేయించుకొని వేసుకోవచ్చు. అసలు ఏమీ అవసరం లేదండి, ఏమీ అవసరం లేకుండా ఇదే జీడిపప్పు ముద్దలా ఉంటుందండి. ఈ పాయసం అండి బయట ఉన్నా కూడా నిల్వ ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే ఎన్నాళ్ళైనా ఉంటుంది, బయట అయితే 3-4 డేస్ ఉంటుందండి. చూశారు కదా నా వీడియో, మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.